ఈరోజు ప్రధానంగా చూస్తే బరి తెగించినటువంటి చంద్రబాబు నాయుడు గారని క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు హెడ్డింగ్ చూడండి, పీపీపీపై రాజీ లేదు, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక ఊతం, పేదలకు నాణ్యమైన వైద్యాన్ని తప్పక అందిస్తాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ప్రజలందరినీ మోసం చేస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 1 కోటి మంది సంతకాలు చేశారు అంటే దాదాపుగా 2 కోట్ల మంది అనుకోవచ్చు. 1 కోటి కుటుంబాల సంతకాల సేకరణ జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే 2 కోట్ల మంది దాదాపుగా మద్దతు తెలిపితే, అంటే 1 కోటి కుటుంబాలు మద్దతు తెలిపితే, అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏదైతే ఇంచిత్తు కూడా ఆయనకి ఇది లేకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. నిన్న టెండర్లు పిలిస్తే ఒక్క మెడికల్ కాలేజీకి మాత్రమే టెండర్ వచ్చింది. అది కూడా ఆదోని మెడికల్ కాలేజీకి. అది కూడా సింగిల్ బిడ్. ఏదైతే సింగిల్ బిడ్ వస్తే టెండర్ని క్యాన్సిల్ చేయాలి, ఇది రూలు. కానీ ఆ రూల్స్కి విరుద్ధంగా సింగిల్ బిడ్ వచ్చినా కూడా వాళ్ళకే ఇస్తామని చెప్పి ఏదైతే ఆదోని మెడికల్ కాలేజీలో ఆ సింగిల్ బిడ్ వేసినటువంటి హైదరాబాద్కి సంబంధించినటువంటి కిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మిగిలినవి కూడా ఏదైతే ఇంకా వాళ్ళకి రాయితీలు ఇచ్చి, ఇక్కడ చూడండి రాసినటువంటి దాంట్లో మీరు ఆ మ్యాటర్లోకి వెళ్తే క్లియర్గా పీపీపీ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో వీజీఎఫ్ కింద అందించే 60% ఆర్థిక చేయూతని 30% కేంద్ర ప్రభుత్వం 30%, రాష్ట్ర ప్రభుత్వం 30%, అంటే వైబిలిటీ గ్యాప్ ఫండ్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళకి రాయితీలు ఇచ్చేసి, ఏదైతే ఇంకా ప్రోత్సాహకాలు ఇచ్చేసి, ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చారు, బిల్డింగ్లు సగం పైన కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. పులివెందుల మెడికల్ కాలేజ్ అయితే 90% పైగా ఆల్రెడీ పూర్తయి ఉంది. అలాంటి వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, ఇంకా వాళ్ళకి రాయితీలు ఇస్తాము అంటే ఏ విధంగా దోచిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నారో ఒకసారి ఇక్కడ మీకు చూస్తే అర్థమైద్ది. ప్రతి ప్రాజెక్టుకి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసేలా బిడ్డలతో సంప్రదింపులు జరపాలని, సో తొందరగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి మార్కు ఎక్కడా కనపడకూడదు. జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి సచివాలయాలని, రైతు భరోసా కేంద్రాలని, హెల్త్ క్లినిక్లని పేర్లు మార్చేశారు. అదేవిధంగా జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలి, జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి పోర్టుల్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎంత కక్షపూరితంగా వెళ్తున్నారంటానికి ఇది నిదర్శనం కాదా? ఇదేనా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే? నువ్వు విజనరీ కాదు, విషనరీ. ఒక మెడికల్ కాలేజీ కట్టలేనటువంటి నువ్వు ఎలా విజనరీ అవుతావు? ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేవాడు విజనరీ అవుతాడా? లేదంటే కొత్తగా మెడికల్ కాలేజీలు కట్టేవాడు విజనరీ అవుతాడా? స్కూళ్ళు బాగు చేయవు, కాలేజీలు బాగు చేయవు, ఉన్న కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తావు. సో బరి తెగించేశాడు మరోసారి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా రాయితీలు ఇస్తామని చెప్పి ప్రైవేట్ వాళ్ళని పిలిచి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి ఈ ప్రైవేటు కాలేజీల్ని పప్పు బెల్లాలాగా అమ్మకానికి సిద్ధపడ్డాడనేది క్లియర్గా మరొకసారి కనపడుతుంది. న్యాయపరంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాలకు వెళ్ళి ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటుందని మాత్రం. సెకీ లేఖల ఆంతర్యం ఏమిటి? నెట్వర్క్ సిద్ధం చేస్తామని ఏడాదైనా అతిగతి లేదు, ఐఎస్టీఎస్పై ఇంకా తేల్చలేదు, అయినా విద్యుత్ ఇస్తామంటూ తాజాగా ఒత్తిడి. ఏం లేదు, ఇదేంటంటే సెకీతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటే అదానీకి జగన్మోహన్ రెడ్డి గారు అదానీ లంచాలు ఇచ్చాడు, లంచాలు తీసుకొని ఏదైతే వాళ్ళతో ఒప్పందం కుదుర్చామని చెప్పి ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో అప్పుడు యూనిట్ విద్యుత్ ₹2.49 ఇంక్లూడింగ్ అంతర్రాష్ట్ర ఛార్జీలు అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడు ఆ ఒప్పందానికి సంబంధించి వాళ్ళు అనేదేంటి, ఏదైతే అంతర్రాష్ట్ర ఛార్జీలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేస్తే మేము ఆ సెకీ నుంచి విద్యుత్తుని కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు దొంగ డ్రామాలు. అంటే ఏం లేదు, క్లియర్గా మొన్న అదానీ వచ్చి కలిసేసి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారిని. ఆ సెకీ ఒప్పందాన్ని మళ్ళీ కొనసాగిస్తారు కాబట్టి దానికోసం ముందుగా వేస్తున్నటువంటి ఎత్తుగడ వాళ్ళ పత్రికలో రాయించుకుంటున్నటువంటి తీరు అనేది స్పష్టంగా కనపడుతుంది. జగన్ గారు తక్కువ రేటుకి ₹2.49 ఇంక్లూడింగ్ అంతర్రాష్ట్ర ఛార్జీలు కలిపి ₹2.49 వచ్చేటట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నారు 7,000 మెగావాట్లకు సంబంధించి. ఇది ఒక మంచి ఒప్పందం. కానీ దీని మీద తప్పుడు ప్రచారం చేసి ఆ రోజు పబ్బం గడుపుకున్నది ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం. ఏదైతే అదానీ లంచాలు ఇచ్చేశాడో, అదానీకి అమెరికాలో కేసు అయింది, జగన్ గారిని ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు, ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని కూడా చేశారు. ఇప్పుడు మరి ఏం సమాధానం చెప్తారు? సెకీతో మీరు ఇది కొనసాగిస్తే మరి మీరు కూడా లంచం తీసుకొని కొనసాగిస్తున్నట్టుగానే ప్రజలు కూడా భావిస్తారు కదా. మరి దానికి సమాధానం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చెప్పాలి.